ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 100% ఎమ్యూనరేషన్ ఫారాలు పంపిణీ చేయడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మకు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్లో వేగం పెంచడం జరిగిందని చెప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రక్రియపై ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ శుక్రవారం రాష్ట్ర సీఈఓ సుదర్శన్ రెడ్డితో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ వివరిస్తూ సర్పై బిఎల్ఓలకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చామని, పంచాయతీ సెక్రటరీ, సర్పంచుల సహకారంతో గ్రామంలో డిజిటలైజేషన్ చేశామని, పట్టణ ప్రాంతాలు, మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ల సహకారంతో ఇప్పటి వరకు 48.71% డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ, జీపీఓ, సూపర్వైజర్, బిఎల్ఓలతో డిజిటలైజేషన్ చేశామన్నారు. ఎస్ఐఆర్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా గ్రామాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి వార్డు ఆఫీసర్లు, ఇతర అధికారులు, వాలంటీర్లను నియమించామని తెలిపారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ పవన్ కుమార్ శర్మ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యాన్ని పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర సీఈఓతో పాటు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్పై సమీక్షించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్లో వేగం పెంచాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ చూపి ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న పలువురు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వారు అనుసరించిన విధానాలు తెలుసుకున్నారు. జిల్లాల కలెక్టర్లు బిఎల్ఓలతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. పనితీరులో వెనుకబడిన బిఎల్ఓలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారికి సహాయకులను నియమించి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. గడువు తేదీలోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.